హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ దోశ పిండిని రుబ్బిన తర్వాత పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇదే పిండితోటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని గుంత పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఏమేం కావాలో చూద్దాము. దీనికోసం ఒక కప్పు కీన్వా తీసుకోవాలి. ఈ కీన్వా తోటి అన్నంలాగా వండుకొని అన్నంలాగా తింటారు, లేదంటే కొన్ని సలాడ్స్లో కూడా వేస్తారు. ఇది అన్ని సూపర్ బజార్లోనూ దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఒక కప్పు తీసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కీన్వా తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు మినపప్పు తీసుకుని ఆ కీన్వా వేసిన గిన్నెలోనే వేయాలి. అదే కప్పుతోటి అరకప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి. కీన్వాతో పాటు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే ఓట్స్, రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అది కూడా అరకప్పు తీసుకుని వేయాలి. ఈ ఓట్స్ వేయడం వల్ల దోశ మెత్తగా కావాలంటే మెత్తగా, క్రిస్ప్గా కావాలంటే క్రిస్ప్గా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ మెంతులు వేయాలి. చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంటన్నర నుంచి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయ్యాక చూడండి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిందంతా కూడా మిక్సీ జార్లో వేసి రుబ్బేసుకోవాలి. ఉన్నవాళ్ళు రుబ్బుకునేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది ఇలా కీన్వా తోటి దోశ వేస్తారో నాకు తెలియచేయండి. ఇంతే కాకుండా ఇంకా వేరే ఏమైనా కూడా చేస్తారా, రెసిపీ తెలియజేస్తే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. రుబ్బిన పిండి అంతా గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం చేతితోటి 2-3 నిమిషాల సేపు ఒకే డైరెక్షన్లో బాగా కలపాలి. కలపడం వల్ల పిండి లైట్గా అయ్యి దోశ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ పిండి దోశ వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇది వెంటనే అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక అరగంట పక్కన ఉంచైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ పిండితోటి దోశే కాకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ వేసి ఊతప్పంలాగా కానీ లేదంటే గుంత పొంగనాల్లా కానీ వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా అనిపించి దోశ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసి కలుపుతున్నాను. ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత నీళ్లు చిలకరించి తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల దోశ స్మూత్గా వస్తుంది. ఇలా తుడిచిన తర్వాత దోశకి కావాల్సినంత పిండి తీసుకుని పెనం మీద వేసి చుట్టూ పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసేటప్పుడు గరిటెని మధ్య నుంచి అంచుల వరకు తిప్పుతూ ఉండాలి, లేదంటే కొన్ని చోట్ల దళసరిగా కొన్ని చోట్ల పల్చగా వస్తుంది, బాగుండదు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కాల్చుకుంటే క్రిస్ప్గా వస్తుంది, లేదా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మెత్తగా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా కాల్చుకోవాలి. సో కొంచెం తడి ఆరిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ చుట్టూ వేయాలి. నేనైతే ఇప్పుడు ఈ దోశని మెత్తగా వేస్తున్నాను. చెప్పాను కదా ఇంట్లో పిల్లలు ఉన్నారని క్రిస్ప్గా తినరు, అందుకోసం మెత్తగానే చేస్తున్నాను. ఇలా తడి ఆరి ఒకవైపు కాలింది అనుకున్నాక మెల్లగా అట్లకాడతోటి తీసి రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇక్కడ క్రిస్ప్గా కావాలి అనుకుంటే రెండో వైపు తిప్పకుండా సిమ్లో పెట్టుకొని ఇంకొంతసేపు కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది రెండో వైపు కూడా కాలిపోయింది, తీసి ఒక పళ్ళెంలో పెట్టుకుందాము. నేను ఈ దోశని పచ్చడి కూరతోటి సర్వ్ చేస్తున్నాను. 2 రెడీగా పెట్టుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాము. వేసుకునే ముందు మళ్ళీ పెనం మీద నీళ్లు చిలకరించి తుడిచేయాలి. ఇలా ప్రతిసారి చేయడం వల్ల దోశ బాగా వస్తుంది. ఇలాంటి దోశలు చిన్నవైనా 2 తిన్నాము అంటే కడుపు నిండుగా ఉంటుంది. ప్రోటీను ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్దీగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. మిమ్మల్ని కబుర్లలో పెట్టి నేను రెండో దోశ కూడా వేసేసాను, కానీ ఈ దోశ పైన కొంచెం చట్నీ పొడి చల్లుతున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, తురిమిన క్యారెట్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకవైపే కాల్చుకోవాలి, ఎందుకంటే పొడి వేసాం కదా. ఈ పొడి వేసిన తర్వాత రెండో వైపు తిప్పామంటే అంతా రాలిపోతుంది. ఇప్పుడు కాలిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని కాలింది అనుకున్నాక ఫోల్డ్ చేసి తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు ఈ వీడియోలో రుచి తెలియదు, కానీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి.
ఇప్పుడు ఈ దోశల్ని మనకు నచ్చిన కర్రీతో కానీ, సాంబార్తో కానీ, చట్నీతో కానీ లేదా అన్నిటితోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.